వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇప్పుడు పార్ట్ 1 వీడియో వచ్చేసరికి కటింగ్ వీడియో పెట్టాను. పార్ట్ 2 వచ్చేసరికి నేను స్టిచ్చింగ్ వీడియో పెడుతున్నాను. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ చూడండి. మీకు క్లారిటీగా అనేది అర్థమవుతుంది. ఎన్ని స్టిచ్చింగ్ వీడియోస్ పెట్టాను అలాగే స్కిప్ చేయకుండా చూడండి. ఎలా అంటే ప్రాపర్ స్టెప్ క్లారిటీగా అర్థమవుతుంది. ఇలా మనం లైనింగ్ మీద పెట్టి ఒరిజినల్ కట్ చేసుకున్నాం కదా, ఈ విధంగా ఒరిజినల్ క్లాత్ పెట్టి దాని మీద లైనింగ్ పెడుతున్నా. చూడండి, ఇది మొత్తం రెడ్ అయ్యేసరికి కరెక్ట్గా కనబడట్లేదు. చూడండి, ఇప్పుడు దీన్ని కుట్టి మనం రివర్స్ తీసుకుందాం. మనం లోపల ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, దాన్ని కట్ చేసేసుకోవాలి. ఇక్కడ మూలం దగ్గర అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలి. ప్రాపర్గా దీని షేప్ రావాలి కాబట్టి. ఇప్పుడు దీన్ని రివర్స్ తీసేస్తున్నా. చూడండి, ఈ విధంగా మనం రివర్స్ తీసేసుకొని ఇలా చేతి గోడుతోటి మనం ప్రాపర్గా ఇలా నీట్గా అనుకోవాలి. ఇంకోటి అది అటు సైడ్ కూడా అంట. చూడండి, నెక్ని కుట్టేసుకున్నాను. నేను కుట్టేసుకునే ముందు ఇక్కడ అదేమంటారు, ఇక్కడ అంచేసే ముందు నేను ఫస్ట్ క్లాత్ మొత్తం జాయిన్ చేసుకుంటున్నా. లైనింగ్ అయితే ప్యూర్ కాటన్ తీసుకున్నా. సో ఇది ఎట్టేటే ఉంటుంది, అతికినట్టు ఉంటుంది అంటారు కదా కాటన్, అలా. శారీ క్లాత్ అయితే మస్తు లైట్గా ఉంది, పల్చగా ఉంది.
లైనింగ్ ఇట్లా ఫోల్డ్ చేసి కుట్టాలి, కుట్టలేదు. సో ఇక్కడ ఇలా మలిచి కుట్టుకున్నా, తర్వాత నేను ఫోల్డ్ అనేది చేసుకుంటాను. మొత్తం కుట్టేసుకున్నా. కింద అంటే పట్టీ పెట్టలే కదా, పట్టీ ఇప్పుడు పెట్టేసుకున్నాం. అందులో దారం ఉంటుంది. నేను చెప్పేది కరెక్ట్గా నుంచి అర్థం చేసుకుంది, మనకు క్లారిటీగా వస్తుంది. ఎవరైనా కొత్తగా కుట్టే వాళ్ళు ఉన్నా ఈజీగా అర్థమవుతుంది. సో మనం ఫస్ట్ ఇప్పుడు అట్నుండి వేసాం అంటే లైనింగ్ మించి కుట్టేసాం కదా. ఇప్పుడు చెప్తా చూడండి, ఇట్లా మనకు సమానంగా అనుకొని ఇప్పుడు మనం ఒరిజినల్ క్లాత్ మీద నుండి కుట్టేసుకోవాలి. ఈ విధంగా మనం ఏం మిస్టేక్స్ లేకుండా చూసుకోవాలి. క్లాత్ అసలే పలుచగా ఉన్నది. సో మనం కరెక్ట్గా కుట్టుకోవాలండి. అటు ఇటు అయింది అనుకోండి మొత్తం ముడతలు ముడతలు కనబడతాయి. అనుకోండి నీట్గా కనబడుతుంది. అంటే మనం ఎరుగుడి దిగుడు రాకుండా సమానంగా చూసుకొని కుట్టుకోవచ్చు. ఇటు సైడ్ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, అది మొత్తం కట్ చేసేసుకోవాలి సైడ్స్కి. రెండు సైడ్లు నీట్గా కట్ చేసేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్. మీరు చూడండి చంక దగ్గర అయినా నేను ఎగ్జాక్ట్ ఎంత ఉందో అంతే కట్ చేసుకుంటున్నా. కానీ ఇక్కడ కట్ సైడ్ నడుము దగ్గర కొంచెం ఒక ½ ఇంచ్ కంటే ½ ఇంచ్ అనుకోండి, అది మాత్రం ఎక్కువ క్లాత్ అనేది ఉంచుతున్నా ఒరిజినల్ క్లాత్. ఈ విధంగా ఇప్పుడు ఇది మొత్తం అయిపోయింది కదా, దీనికి నేను పట్టీ వేయడం చూపిస్తా. ఇది వచ్చేసి ఇంతసేపు మనం తీసుకున్నప్పుడు మిగిలిన క్లాత్ అంటే కట్ చేస్తుంటే మిగిలింది. సో మనం ఇటు సైడ్ ఎక్స్ట్రా ఉంది కదా, దీన్ని కట్ చేసేస్తున్నాం చూడండి. ఇలా మొత్తం కట్ చేసేసుకున్నాం. మనకి ఎంత కావాలో అంత. నెక్
మొత్తం మంచిగా నీట్గా రావాలి. సో నేను మొత్తం కట్ చేస్తున్నా, కొంచెం ఎక్స్ట్రానే కట్ చేసుకుంటున్నాను. ఎక్కువైనా పర్లేదు, మిగిలినా పర్లేదు, కానీ తక్కువ అయితే ఇబ్బంది అవుతుంది కదా మళ్ళీ జాయిన్ చేయడం. సో నేను ఇక్కడ ఉన్నదంతా కట్ చేస్తున్నా. ఈ విధంగా కట్ చేసేసుకోవాలి మనం. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ తీసేసిన. నేను ఇప్పుడు చెప్తా చూడండి, ఇటు సైడ్ ఈ రెండింటిని కలిపి ఈ విధంగా ఇంతే ఉంటుంది పట్టి, అంతే. ఈ విధంగా పట్టి అనేది వస్తుంది కదా, కానీ మనం ముందు ఫస్ట్ ఇలా కుట్టేసుకున్నాము. కుట్టొద్దు గైస్, ఎందుకంటే కుట్టేసుకుంటే మధ్యలో కుట్టు కనబడుతుంది కదా, గలీజ్గా ఉంటుంది. సో నేను మీకు చెప్తాను, ఇలా మనం ఫోల్డ్ చేసుకుంటే కుట్టేసుకున్నాం దీన్ని. మనమైతే ఫస్ట్ కొంచెం ముందుకు ఇది వరకు వచ్చింది. ఇప్పుడు ఇక్కడ మూల. సో మనం దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటాం, ఈ విధంగా. అప్పుడు ఇటు సైడ్ కూడా ఈ విధంగా ఫోల్డ్ అవుతుంది. ఈ విధంగా ఇదే విధంగా మనం ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, మళ్ళీ ఇంకొక ఫోల్డ్ చేస్తున్నాం. చూడండి, మనం ఈ క్లాత్ని లోపల పని మనం మళ్ళీ ఇలా. సో ఇక్కడ షేప్ అనేది కరెక్ట్ రావాలి, అదొకటి గుర్తుంచుకోండి. సైడ్ కూడా అదే విధంగా నేను కుట్టుకుంటాను. వన్ సైడ్ మాత్రమే కొలుచుకోండి. ఇది వచ్చేసి నెక్ ప్యాటర్న్ ఉంది. ఇంతసేపటి కంటే ఇప్పుడు నెక్ మంచిగా ఎలివేట్ అనేది అవుతుంది, ఎందుకంటే మనం ఇప్పుడు అది రెడ్ కలర్, ఇది జరీ వర్క్. సో మంచిగా కనబడుతుంది అనేది నెక్. ఇప్పుడు మనం ఈ సైడ్ కూడా ఫోల్డ్ చేసుకొని నీట్గా కుట్టుకోవాలండి. మనం ఫోల్డ్ చేసేటప్పుడే చూసుకోవాలి, తర్వాత అయితే దీని నెక్ షేప్ పోతుంది. మనం ఇటు సైడ్ రెడ్ కలర్ బార్డర్ అనేది ఉంది కదా, అది అస్సలే కనిపించకండి, అస్సలే కనిపించదు. ఇంకా ఒక చిన్న కాటు పెట్టింది,
కరెక్ట్గా ఫోల్డింగ్ రావడానికి. మనం మూడల దగ్గర కొంచెం ట్యాప్ వేసుకుందాం, అట్లయితే నీట్గా కనపడలేదు. నేను ఇచ్చాను చూసాను కదా, మంచిగా తిరుగుతుందన్నమాట. ఇప్పుడు చూడండి నెక్ ఎంత బాగుంది. నెక్కి ఒక డిఫరెంట్ లుక్ వస్తుంది ఈ విధంగా. ఇక్కడ మనం ఫోల్డ్స్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. ఇలా అయితేనే నీట్గా ఉంటుంది. నెక్ చాలా బాగుంది కదా, మస్తు నీట్గా వచ్చింది. నాకు కూడా చాలా బాగా నచ్చింది నెక్, బాగుంది. సో బ్యాక్ నెక్ కూడా సేమ్ ఇదే విధంగా కుట్టేసుకోవాలి, ఇలా ఉంది. బట్ దీని మీద ఇది అనేది ఈ పట్టి అంచు ఉంటుంది కదా, దీన్ని మాత్రం వేయలేదు దాని మీద. ఓకేనా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇప్పుడు పార్ట్ 1 వీడియో వచ్చేసరికి కటింగ్ వీడియో పెట్టాను, పార్ట్ 2 వచ్చేసరికి దీన్ని స్టిచ్చింగ్ వీడియో పెడుతున్నాను. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ చూడండి, మీకు క్లారిటీగా అనేది అర్థమవుతుంది. ఎన్ని స్టిచ్చింగ్ వీడియోస్ పెట్టాను, అలాగే స్కిప్ చేయకుండా చూడండి. ఎలా అంటే ప్రాపర్ స్టెప్ క్లారిటీగా అర్థమవుతుంది. ఇలా మనం లైనింగ్ మీద పెట్టి ఒరిజినల్ క్లాత్ కట్ చేసుకున్నాం కదా, ఈ విధంగా ఒరిజినల్ క్లాత్ పెట్టి దాని మీద లైనింగ్ పెడుతున్నా. చూడండి, ఇది మొత్తం రెడ్ అయ్యేసరికి కరెక్ట్గా కనబడట్లేదు. చూడండి, ఇప్పుడు దీన్ని కుట్టి మనం రివర్స్ తీసుకుందాం. మనం లోపల ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, దాన్ని కట్ చేసేసుకోవాలి. ఇక్కడ మూలం దగ్గర అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలి, ప్రాపర్గా దీని షేప్ రావాలి కాబట్టి. ఇప్పుడు దీన్ని రివర్స్ తీసేస్తున్నా. చూడండి, ఈ విధంగా మనం రివర్స్ తీసేసుకొని ఇలా చేతి గోరుతోటి మనం ప్రాపర్గా ఇలా నీట్గా అనుకోవాలి. ఇంకోటి అది అటు సైడ్ కూడా అంట. చూడండి,
ఈ విధంగా నెక్ని కుట్టేసుకున్నాను నేను. కుట్టేసుకునే ముందు ఇక్కడ అదేమంటారు, ఇక్కడ అంచేసే ముందు నేను ఫస్ట్ క్లాత్ మొత్తం జాయిన్ చేసుకుంటున్నా. లైనింగ్ అయితే ప్యూర్ కాటన్ తీసుకున్నా. సో ఏది ఎట్టేస్తే అటే ఉంటుంది, అతికినట్టు ఉంటుంది అంటారు కదా కాటన్, అలా. ఈ శారీ క్లాత్ అయితే మస్తు లైట్గా ఉంది, పల్చగా ఉంది. ఇక్కడ ఒకటి చేయలేదు, ఏంటి తెలుసా, దీన్ని లైనింగ్ ఇట్లా ఫోల్డ్ చేసి కుట్టాలి, కుట్టలేదు. సో ఇక్కడ ఇలా మలిచి కుట్టుకున్నా, తర్వాత నేను ఫోల్డ్ అనేది చేసుకున్నాను. మొత్తం కుట్టేసుకున్నా. కింద అంటే పట్టీ పెట్టలే కదా, పట్టీ ఇప్పుడు పెట్టేసుకున్నాం. అందులో దారం ఉంటుంది. నేను చెప్పేది కరెక్ట్గా చూసి అర్థం చేసుకుంది, మనకు క్లారిటీగా వస్తుంది. ఎవరైనా కొత్తగా కుట్టే వాళ్ళు ఉన్నా ఈజీగా అర్థమవుతుంది. సో మనం ఫస్ట్ ఇప్పుడు అట్నుండేసాం అంటే లైనింగ్ మించి కుట్టేసాం కదా. ఇప్పుడు చెప్తా చూడండి, ఇట్లా మనం సమానంగా అనుకొని ఇప్పుడు మనం ఒరిజినల్ క్లాత్ మీద నుండి కుట్టేసుకోవాలి. ఈ విధంగా మనం ఏం మిస్టేక్స్ లేకుండా చూసుకోవాలి. క్లాత్ అసలే పల్చగా ఉన్నది. సో మనం కరెక్ట్గా కుట్టుకోవాలండి. అటు ఇటు అయింది అనుకోండి మొత్తం ముడతలు ముడతలు కనబడతాయి. అనుకోండి నీట్గా కనబడుతుంది. అంటే మనం ఎరుగుడి దిగుడు రాకుండా సమానంగా చూసుకొని కుట్టుకోవచ్చు. ఇటు సైడ్ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, అది మొత్తం కట్ చేసేసుకోవాలి సైడ్స్కి.
రెండు సైడ్లు నీట్గా కట్ చేసేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్. మీరు చూడండి చంక దగ్గర అయినా నేను ఎగ్జాక్ట్ ఎంత ఉందో అంతే కట్ చేసుకుంటున్నా. కానీ ఇక్కడ కట్ సైడ్ నడుము దగ్గర కొంచెం ఒక ½ ఇంచ్ కంటే ½ ఇంచ్ అనుకోండి, అది మాత్రం ఎక్కువ క్లాత్ అనేది ఉంచుతున్నా, ఒరిజినల్ క్లాత్. ఈ విధంగా ఇప్పుడు ఇది మొత్తం అయిపోయింది కదా, దీనికి నేను పట్టీ వేయడం చూపిస్తా. ఇది వచ్చేసి ఇంతసేపు మనం తీసుకున్నప్పుడు మిగిలిన క్లాత్, అదే కట్ చేస్తుంటే మిగిలింది. సో మనం ఇటు సైడ్ ఎక్స్ట్రా ఉంది కదా, దీన్ని కట్ చేసేస్తున్నాం. చూడండి ఇలా మొత్తం కట్ చేసేసుకున్నాం. మనకి ఎంత కావాలో అంత. నెక్ మొత్తం మంచిగా నీట్గా రావాలి. సో నేను మొత్తం కట్ చేస్తున్నా, కొంచెం ఎక్స్ట్రానే కట్ చేసుకుంటున్నాను. ఎక్కువైనా పర్లేదు, మిగిలినా పర్లేదు, కానీ తక్కువ అయితే ఇబ్బంది అవుతుంది కదా మళ్ళీ జాయిన్ చేయడం. సో నేను ఇక్కడ ఉన్నదంతా కట్ చేస్తున్నా. ఈ విధంగా కట్ చేసేసుకోవాలి మనం. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ తీసేసిన, నేను ఇప్పుడు చెప్తా చూడండి. ఇటు సైడ్ ఈ రెండింటిని కలిపి ఈ విధంగా ఇంతే ఉంటుంది పట్టి, అంతే. ఈ విధంగా పట్టి అనేది వస్తుంది కదా. కానీ మనం ముందు ఫస్ట్ ఇలా కుట్టేసుకున్నాము. కుట్టొద్దు గైస్, ఎందుకంటే కుట్టేసుకుంటే మధ్యలో కుట్టు కనబడుతుంది కదా, గలీజ్గా ఉంటుంది. సో నేను మీకు చెప్తాను, ఇలా మనం ఫోల్డ్ చేసుకుంటే కుట్టేసుకున్నాం దీన్ని. మనమైతే కొంచెం ముందుకు ఇది వరకు వచ్చింది. ఇప్పుడు ఇక్కడ మూల. సో మనం దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటాం, ఈ విధంగా. అప్పుడు ఇటు సైడ్ కూడా ఈ విధంగా ఫోల్డ్ అవుతుంది. ఈ విధంగా ఇదే విధంగా మనం ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి మళ్ళీ ఇంకొక ఫోల్డ్ చేస్తున్నాం. చూడండి మనం ఈ క్లాత్ని లోపల పని మనం మళ్ళీ ఇలా. సో ఇక్కడ షేప్ అనేది కరెక్ట్ రావాలి, అదొక్కటి గుర్తుంచుకోండి. సైడ్ కూడా అదే విధంగా నేను కుట్టుకుంటాను. వన్ సైడ్ మాత్రమే పడుతుంది.
వచ్చేసి నెక్ ప్యాటర్న్ ఉంది. ఇప్పుడు ఇంతసేపటి కంటే ఇప్పుడు నెక్ మంచిగా ఎలివేట్ అనేది అవుతుంది. ఎందుకంటే మనం ఇప్పుడు అది రెడ్ కలర్, ఇది జరీ వర్క్, సో మంచిగా కనబడుతుంది అనేది నెక్. ఇప్పుడు మనం ఈ సైడ్ దగ్గర ఫోల్డ్ చేసుకొని నీట్గా కుట్టుకోవాలండి. మనం ఫోల్డ్ చేసేటప్పుడే చూసుకోవాలి, తర్వాత అయితే దీని నెక్ షేప్ పోతుంది. మనం ఇటు సైడ్ రెడ్ కలర్ బార్డర్ అనేది ఉంది కదా, అది అస్సలే కనిపించకండి, అస్సలే కనిపించదు. ఇంకా ఒక చిన్న కాటు పెట్టింది కరెక్ట్గా ఫోల్డింగ్ రావడానికి. మనం మూడల దగ్గర కొంచెం కాటు వేసుకుందాం, అట్లయితే నీట్గా కనపడలేదు. నేను ఇచ్చాడు చూసాను కదా, మంచిగా తిరుగుతుందన్నమాట. ఇప్పుడు చూడండి నెక్ ఎంత బాగుంది. నెక్కి ఒక డిఫరెంట్ లుక్ వస్తుంది ఈ విధంగా. ఇక్కడ మనం ఫోల్డ్స్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి, ఇలా అయితేనే నీట్గా ఉంటుంది. నెక్ చాలా బాగుంది కదా, మస్తు నీట్గా వచ్చింది, నాకు కూడా చాలా బాగా నచ్చింది. నెక్ బాగుంది. సో బ్యాక్ నెక్ కూడా సేమ్ ఇదే విధంగా కుట్టేసుకోవాలి, ఇలా ఉంది. బట్ దీని మీద ఇది అనేది ఈ పట్టి అంచు ఉంటుంది కదా, దీన్ని మాత్రం వేయలేదు దాని మీద, ఓకేనా.